సందేహం కథ రచన ఒంగోలు పద్మావతి. మగధ సామ్రాజ్యాన్ని చంద్రసింహుడనే మహారాజు నీతి నిజాయితీగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ ఆయనలో ఎప్పటి నుంచే ఒక సందేహం మాత్రం ఉండేది. ఒకరోజు సుగంధం స్వామివారు దేశ సంచారం చేస్తూ ధర్మ సందేహాల్ని తీర్చి బీద ధనిక తారతమ్యము లేకుండా అందరినీ ఆస్తికులుగా మార్చుతున్నాడు. ఈ విషయం రాజువారికి తెలిసి వచ్చింది. వెంటనే చంద్రసింహుడు స్వామివారి సందర్శనం కోసం వెళ్ళాడు. చంద్రసింహ మహారాజు భయభక్తులతో స్వామివారిని ఆహ్వానించి ఆయన వేదాంత బోధ అంతా శ్రద్ధగా విన్నాడు. రాజుగారికున్న సందేహాన్ని స్వామివారికి విన్నవించాడు. స్వామి, లోకంలో దేవుడున్నాడని అందరికీ నమ్మకం, కానీ అతడిని ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు. దేవాలయాలలో కూడా ఉంటాడని నమ్మకం, కానీ నాకు కలగడం లేదు. అతడి నివాసం ఎక్కడా అని నాకు ఇన్నాళ్ళ నుంచి సందేహం ఉండేది. దానికి మీరే జవాబు ఇవ్వాలి. స్వామివారు చిరునవ్వు నవ్వుకొని, రాజా, నీ సందేహాన్ని ఇప్పటికిప్పుడే తీర్చడం లేదు. రేపు నేను నగర సంచారానికి బయలుదేరుతున్నాను. నాతో నీవు కూడా రావాలి అన్నాడు. స్వామి, చిత్తం స్వామి అంటూ చంద్రసింహుడు వెళ్ళిపోయాడు. సుగంధం స్వామివారు చంద్రసింహ మహారాజు బాటలో పోవుచుండగా వారికి ఒక బాటసారి కనిపించాడు. ఆ వ్యక్తి స్వామి వారికి నమస్కరించి, మా మహారాజు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలని దీవించండి స్వామి అన్నాడు. ప్రక్కనే ఉన్న మహారాజు ఆశ్చర్యంతో, అదేమిటి, ఎవరైనా తమ బిడ్డలను కుటుంబమును దీవించమని అడుగుతారు, మరి మీరేంటి మహారాజు చల్లగా ఉండాలని అనుకుంటున్నారు అని అడిగాడు. ఆ వ్యక్తి, అయ్యా, మా మహారాజు ఎంతో మంచివాడు, మహానుభావుడు, ధర్మాన్ని 4 పాదాలపై నడిపిస్తున్నాడు, నీతితో కూడిన న్యాయాన్ని అనుసరించి రాజ్యపాలన చేస్తున్నాడు, ప్రజలకు అవసరమైనవి తక్షణం అమలుపరుస్తాడు, యజ్ఞాలు యాగాలు చేయిస్తాడు, దేవుని కృప వలన సకాలంలో వర్షాలు పడి చక్కగా పంటలు పండి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మా ఇంట్లో త్వరలో శుభకార్యం జరగబోతుంది. దాని పని మీదే పట్నం వెళ్ళి బంగారం చేయించుకొని ఇంటికి కాలిబాటన వస్తున్నాను. రాజ్యంలో దొంగల భయం కూడా లేదు. ఏ వేళలోనైనా క్షేమంగా గ్రామంలో మేము భయం లేకుండా తిరుగుతున్నాం. ఇదంతా మాకు మా మహారాజు పెట్టిన భిక్ష. ఆయన చల్లగా ఉంటే మేమంతా హాయిగా ఉంటాం. అందుకే ఆయన్నే దీవించమన్నాను. నిజంగా మా మహారాజు దేవుడు స్వామి అన్నాడు ఆ వ్యక్తి. స్వామివారు ఆ వ్యక్తిని చూస్తూ, మీ మహారాజుని ఎప్పుడైనా చూశారా అని అడగ్గా, లేదు స్వామి. మరి మీ ఇంట్లో చిత్రపటమైనా ఉందా అడిగాడు స్వామి. లేదు స్వామి, నేనెప్పుడు ఆయనను ఎరుగలేదు. ఆయన చేసిన మేలు అందరూ చెప్పుకోగా విని తెలుసుకోగలిగాను, స్వయంగా అనుభవిస్తున్నాను. శుభం అని దీవిస్తూ ఆ బాటసారికి స్వామి సెలవిచ్చాడు. చూశారుగా మహారాజా, దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ప్రజలను పాలించే ప్రభువే దేవుడు. ప్రభువుకు ధర్మంతో కూడిన పాలనే దైవంతో సమానం. ధర్మాన్ని అంటిపెట్టిన నీతియే దేవుని స్థలం. ధర్మం, నీతి, నిజాయితీలోనే దేవుడు ఉన్నాడు. వీటిని ఆచరించి నలుగురికి సహాయపడతారో వారిలోనే దేవుడుంటారు. ఇప్పుడు నీలో ఉన్నాడు. ఏమిటి మహారాజా, మీ సందేహం తీరినట్లేనా? చిరునవ్వుతో అడిగాడు సుగంధం స్వామి. నవ్వుతూ, బోధపడింది స్వామి. నేను నా సందేహాన్ని వెళ్ళబుచ్చినప్పుడే మీరు ఎందుకు చెప్పలేదో కూడా ఇప్పుడు అర్థమైంది. మంచి పాలనలో ఎంతటి కీర్తి ఉన్నదో అర్థమవుతున్నది. నాలో ఊపిరి ఉన్నంతకాలం ఇలాగే జీవిస్తాను. ప్రజలను నా బిడ్డలుగా చూస్తాను. నన్ను ఆశీర్వదించండి అంటూ చంద్రసింహుడు
స్వామికి నమస్కరించుకున్నాడు.